సో ఇళ్లలో ఏంటంటే వచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే యంగ్ ఏజ్లో మాస్టర్బేషన్ చేయడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారా, లేదంటే యంగ్ మాస్టర్బేషన్ చేసిన తర్వాత నరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయా అని అడుగుతుంటారు. సో ఇది మీరు చేసినా చేయకపోయినా జనరల్గా సిమెన్ అనేది 1 or 2 టైమ్స్ అంటే మా నార్మల్ మాస్టర్బేషన్ హ్యాబిట్ ఏంటంటే ఎవరికైనా సరే 1 or 2 టైమ్స్ వీక్లీ ఈజీ నార్మల్ అండి. సో అది వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు, ఈ సిమెన్ మాస్టర్బేషన్ చేయకపోవడం వల్ల ఈ సిమెన్ అంతా అక్యుములేట్ అయిపోయి తర్వాత మనకి మ్యారీడ్ లైఫ్లో పనికి వస్తుంది కదా. అలా ఏమీ ఉండదండి, అది ఉట్టి మాట, అది ఓన్లీ అబద్ధం. అది వాళ్ళు ఏదో మైండ్లో ఎక్కడో కొన్ని చూసి దాన్ని పర్సెప్షన్ కింద తీసుకుని ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటూ ఉంటారు, ఆత్మనిందిత భావంతో జనరేట్ అయిపోయి వాళ్ళు ఏదో డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. సో అది అబద్ధం అండి. సో జనరల్గా మీరు మాస్టర్బేషన్ చేసినా చేయకపోయినా నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే సిమెన్ అనేది నార్మల్గా స్ఖలనం అంటే ఎజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో ఏదైతే ఈ కొంతమందిలో అసలు చేసే హ్యాబిట్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళల్లో ఏమైతే అంటే ఈ సెమైనల్ వెసైకిల్స్లో కానీ టెస్టికల్స్లో కానీ సిమెన్ అనేది స్టోర్ అయిపోవటం, కొంతమందికి అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరేట్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సెమినల్ వెసైకిల్స్లో ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కొంతమందిలో జరుగుతుంటుంది. ఇది చాలా రేర్ కండిషన్. సో దీని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. అంటే అసలు చేయని వాళ్ళల్లో సో చేస్తే ఏదో సిమెంట్ స్టోర్ చేసుకుంటే తర్వాత ఏదో మ్యారేజ్లో మనం సెక్షువల్గా ఫిట్గా ఉంటామని కొంతమంది కొన్ని పాన్ వీడియోస్ చూసి ఆ ప్లెషర్ కావాలని ఆ పాన్ వీడియోస్లో వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుంటుంటారు. సో ఇదంతా అబ్నార్మల్ బిహేవియరల్ థింకింగ్ అండి. సో ఆ పాన్ వీడియోస్లో చూసే ప్లెషర్ కానీ, సో ఆ బ్రెయిన్ అనేది ఒక్కసారి ఆ అబ్నార్మల్ బిహేవియర్స్ కానీ ఆ అబ్నార్మల్ థింకింగ్ ఎన్విరాన్మెంటల్ యాటిట్యూడ్స్కి అలవాటు పడిపోయినప్పుడు మైండ్ బాడీ అనేది దాన్నే కోరుకుంటుంది, కానీ నార్మల్గా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కోరుకోదు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏమైతే అంటే బాడీ అనేది ప్రాపర్గా స్టిమ్యులేట్ అవ్వడం కానీ, బాడీ అనేది ప్రాపర్గా న్యాచురల్ ప్రాసెస్కి రెస్పాండ్ అవ్వడం కానీ జరగదు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతూ ఉంటుందంటే సో వీళ్ళు అనవసరమైన భయాలకి అపోహలకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు.